ఈ వీడియోలో మనం రియల్మీ నార్జో N61 రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను. 8,000 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. 6GB 128GB వేరియంట్ అయితే తీసుకున్నాను. మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్గా 1 year వ్యారంటీ అయితే వస్తుంది మొబైల్. కాకపోతే వీళ్ళు ఫ్రీగా 6 months ఎక్స్టెండ్ వ్యారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ అయితే మనకి 6 months ఎక్స్ట్రా వ్యారంటీ అయితే తీసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. యావరేజ్గా ఉంది కేస్ అయితే. అండ్ పేపర్స్ ఇచ్చారు. మన ఫోన్ తీసి పక్కకు పెడదాం, ఇంకా బాక్స్లో ఏమొచ్చిందో చూద్దాం. సో మనకి బాక్స్లో ఒక 10 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. 10 watts అయితే ఉంటుంది అడాప్టర్. అండ్ అలాగే USB Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు ఫోన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో మనకి బాక్స్లో ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. బాక్స్లో మొత్తం టోటల్ ఇవైతే వచ్చాయి. ఇది మనకి ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో కింద పడ్డా కూడా ఈజీగా అయితే డ్యామేజ్ కాదు ఫోన్ అనేది. అండ్ అలాగే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్లు, ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే రైట్ సైడ్ వాల్యూమ్ బటన్ అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. కింద మనకి 3.5mm జాక్, అలాగే Type-C పోర్ట్ అండ్ అలాగే ఒక స్పీకర్ అయితే ఉంది. మనకు డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. సో మనం లైట్ దగ్గర పెట్టినప్పుడు ఒక డిజైన్ కనిపిస్తుంది, వితౌట్ లైట్ ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ టెక్స్చర్ అయితే లైన్స్ అయితే ఇచ్చారు. డిజైన్ అయితే బాగానే ఉంది. సో ఫోన్ అయితే ఆన్ చేద్దాం. ఇది రియల్మీ UI అయితే వస్తుంది. సో మనకు బ్లోడ్వేర్ చూడొచ్చు. ఇక్కడ బ్లోడ్వేర్ అయితే బాగానే ఉంది. మీరు ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. యాప్స్ని ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది 4G మొబైల్, 5G మొబైల్ కాదు, 4Gతో అయితే వస్తుంది మనకి. అండ్ అలాగే ఇది రియల్మీ UI అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో అయితే వస్తుంది. అండ్ నేను 6GB 128GB వేరియంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి 128GB స్టోరేజ్లో 18GB అయితే యూజ్ అయింది. సో ఇక్కడ యాప్స్కి 18GB అయితే యూజ్ అయింది సిస్టమ్కి. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే చూసినట్లయితే డిస్ప్లే అయితే నార్మల్ డిస్ప్లే అనమాట. అంటే LCD డిస్ప్లేనే, కాకపోతే ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఓకే పర్లేదు. అండ్ నెక్స్ట్ మనం స్పీకర్లు చూడొచ్చు. స్పీకర్ అయితే సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. సౌండ్ అయితే బాగానే వస్తుంది, ఒకసారి మీరు వినండి. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే 32 MP మెయిన్ కెమెరా అండ్ అలాగే 2MP డెప్త్ సెన్సర్, ఫ్లాష్ లైట్ అయితే ఉంది. సో కెమెరాలో యాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో కెమెరాలో పోర్ట్రేట్, ఫోటో అండ్ 32 MP అండ్ అలాగే మోర్లోకి వెళ్తే టైమ్ ల్యాప్స్, QR కోడ్, పానోరామా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియోలో మనకి 1080p 30 frames అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP అండ్ నైట్ మోడ్ కూడా ఉంది. కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూడండి, డే లైట్లో తీసినాయి. సో క్లారిటీ అయితే బాగానే వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే అప్ టు 3x వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు, ఫోటో అయినా వీడియో అయినా. అండ్ సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే విజిబిలిటీ బాగానే ఉంది. కొన్ని యాప్స్ అయితే ఒక 5 to 6 యాప్స్ అయితే నేను ఓపెన్ చేసి క్లోజ్ చేసి రీసెంట్ ట్యాబ్లో ఓపెన్ అవుతున్నాయా లేదా, ఫాస్ట్గా లోడ్ అవుతుందా, ఏమైనా ల్యాగ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. వీళ్ళైతే ల్యాగ్ ఫ్రీ అని మెన్షన్ చేశారు మనకి స్పెసిఫికేషన్స్లో. సో మనకి ల్యాగ్ అవుతుందా లేదా, ఏమైనా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా కనిపిస్తాయో లేవో చూద్దాం మనకి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఫాస్ట్గానే ఉంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఫాస్ట్గానే లోడ్ అవుతుంది యాప్స్ అయితే మనకి రీసెంట్ ట్యాబ్లో. సో మొబైల్ అయితే ఫాస్ట్గా ఉంది, డైలీ యూజ్కి అయితే బాగానే ఉంటుంది, ఇష్యూ అయితే లేదు. నాకైతే యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూ అయితే అనిపించలేదు, ల్యాగ్ కూడా లేదు. అండ్ ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు ఇలా అయితే లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది కార్నర్స్ చుట్టూ. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అలాగే మనకి సెట్టింగ్స్లో స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో బటన్ డైనమిక్ అని, సో బటన్స్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు యాప్స్ని. అండ్ అలాగే AI నాయిస్ కాల్ అని ఉంది. సో మనకి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది ఇది ఆన్ చేస్తే మన ఫోన్ మాట్లాడినప్పుడు. అండ్ అలాగే మనకి ఎయిర్ గెస్చర్ అయితే ఇది చాలా మంచి ఫీచర్ అన్నమాట. మనం చాలా ఫోన్స్లో ఇలాంటి ఫీచర్ అయితే ఉండదు, ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ అయితే డౌన్లోడ్ చేస్తారు ఎయిర్ గెస్చర్స్ కోసం. అండ్ ఇందులో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశారు ఈ ఫోన్లో. అండ్ ఇది మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అండ్ మనకి ఇది రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ అయితే ఉంది. అంటే మీకు రెయిన్ వాటర్ పడినా కూడా పైన డిస్ప్లే పైన మీరు యూజ్ చేసినప్పుడు అయితే వర్క్ అవుతుంది డిస్ప్లే. కొన్ని ఫోన్స్లో డిస్ప్లే అనేది వర్క్ కాదు, వాటర్ పడితే చిన్న వాటర్ డ్రాప్లెట్స్ పడితే డిస్ప్లే అనేది సరిగ్గా పనిచేయదు కదా మనం యూజ్ చేసినప్పుడు. సో ఇందులో అయితే అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఈజీగా 1 day అయితే ఈజీగా వస్తుంది. ఈ ఫోన్ తీసుకోవచ్చా, అండర్ 8000లో కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను. ఎందుకంటే
ఆంబ్రూ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మనకి ఫోన్ కింద పడ్డా కూడా అంత తొందరగా అయితే డ్యామేజ్ కాదు ఫోన్ అనేది. అండ్ అలాగే మనకి రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ కూడా ఉంది. మీకు రెయిన్ డ్రాప్స్ చిన్న ఏమైనా పడ్డా కూడా డిస్ప్లే అనేది వర్క్ అవుతుంది. మెయిన్గా IP50 ఫుల్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇందులో డిస్ప్లే వచ్చేసి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ అలాగే హై కంఫర్ట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ప్రైస్ పరంగా చూసినట్లయితే అన్ని స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.